ఇస్తారు, ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. జనక మహారాజు అనుకోలేదు, రామచంద్రమూర్తి అనుకోలేదు, మనవాళ్ళు అనుకుంటారు విచిత్రంగా. వాళ్ళకి మళ్ళీ రావాలని అవసరం, మళ్ళీ వాళ్లే వస్తారు, ఎప్పటికీ వాళ్లే. తండ్రి చనిపోతేనే కొడుకు, లేకపోతే కొడుకు రాజు కాడు. అలాంటి వ్యవస్థలో కూడా రాజులు సమస్తాన్ని వదిలేసి 60 ఏళ్ళు రాగానే కొడుకులకు రాజ్యం అప్పగించేసి భార్యతో ఒక పెద్ద పిడత ఒక చిన్న పిడత తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయారమ్మా. అది నా దేశంలో త్యాగం ఫలితం అది. ఇందాక నేను వస్తుంటే మీరు వేదం విన్నారా? నకర్మణ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగం వల్లనే అమృతత్వం వస్తుంది. అదే ఆ రాజులు చేసి చూపించారు. ఈ రాజ్యం శాశ్వతం ఏంటండి? ఇవన్నీ ఆ అబ్బాయికి అప్పగించాం చట్టం ప్రకారం, అది స్వార్థం కాదు, ఆ చట్టమే అంతా అప్పగించారు. వాళ్ళు వెంటనే ఇక్కడ ఉండలేదు. ఇక్కడ ఉంటే మళ్ళీ ఈ కొడుకు కోళ్ళు ఈ రాజులు కలిసి ఈ సమస్యలన్నీ వాళ్ళకి పెడతారు. ఇక్కడ సావుగాలానికి లావు దుఃఖం అని వదిలేశారు. అక్కడ వెంటనే అడవులకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండరు. అక్కడ రాలిన పళ్ళు ఏలుకొని తినారమ్మా. మహారాజ్యాలు పరిపాలించిన నా దేశపు రాజులు రాలిన పళ్ళు ఏలుకొని తినారు. దట్ వాజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా అండ్ దట్ వుడ్ బి ది ఇండియా. ఇండియా అలా ఉంది, అలా ఉండాలి, ముందు కూడా అలాగే ఉండాలి. దట్ వుడ్ బి ది ఇండియా. త్యాగం. ఇండియా అంటే త్యాగం, భోగం కాదు. అమెరికా అంటే భోగం, ఇండియా అంటే త్యాగం. భౌతిక జీవితం బాగుండడానికి అవసరమైన 100 వస్తువులు ఇంట్లో పెట్టుకుంటారు అమెరికా వాళ్ళు. మనం ఏం చేస్తామో తెలుసా? అది లేకుండా ఇది లేకుండా ఏదీ లేకుండా చాప వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ బతుకుతాం మనం. మన జీవితం అది. ఎంత నిరాడంబరంగా బతకచ్చో ఇండియా నుంచి నేర్చుకోవాలి. ఎన్ని ఆడంబరాలు పేర్చుకోవచ్చో అమెరికా నుంచి నేర్చుకోవాలి. ఆలోచించండి ఏది ముఖ్యమో మనకి. ఇన్ని ఆడంబరాలున్న అగ్రరాజ్యం ఉగ్రరాజ్యంగా తయారైంది. భయపడుతోంది, భయపెడుతోంది. ఇండియా భయపడదు, ఎవరిని భయపెట్టదు. ఆ అవసరం